రాజధాని అమరావతిలో పాలవాగు పైన మొత్తం 22 బ్రిడ్జిలనైతే నిర్మాణం చేస్తున్నారండి. ఈరోజు మనం ఆ 22 బ్రిడ్జిల స్టేటస్ ఏ విధంగా ఉంది, పనులు ఎంతవరకు జరిగాయి అనే విషయాల్ని చూద్దామండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. ఏంటంటే రాజధాని అమరావతిలో పాలవాగుని 16 కిలోమీటర్ల పొడవునైతే కొత్తగా తవ్వుతున్నారండి. పాత కాలువని వెడల్పు చేయటం, కొన్ని ప్రాంతాల్లో కొత్తగా తవ్వడం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఈ కాలువని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తవ్వుతున్నారంటే దొండపాడు గ్రామం సరిగ్గా నుంచి మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాంతంలో మొదలవుతుందండి. ఇక్కడ నుంచి పెనుమాక రిజర్వాయర్లో ఎక్కడైతే కలుస్తుందో అక్కడి వరకు మొత్తం 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 16 కిలోమీటర్ల దూరంలో మొత్తం 22 బ్రిడ్జిలను అయితే నిర్మాణం చేస్తున్నారు. అంటే 22 రోడ్లు అయితే ఈ పాలవాగుని క్రాస్ అవుతూ వెళ్తాయండి. అందువలన 22 బ్రిడ్జిల నిర్మాణం చేస్తున్నారు. ఈ వీడియోలో మొత్తం 22 బ్రిడ్జిల పూర్తి సమాచారాన్ని మీకు ఇవ్వబోతున్నానండి. దయచేసి ఈ వీడియో షూట్ చేయడానికి నాకు హాఫ్ డే సమయం తీసుకుందండి. అందువలన ఈ వీడియోలో కాస్త సమాచారం ఉంటుంది. అందువలన ఎవరు కూడా స్కిప్ చేయకుండా దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ వర్క్ ఏంటి అంటే, మొట్టమొదటిగా ఈ పాలవాగుని క్రాస్ అయ్యే బ్రిడ్జి ఏంటంటే N15 రోడ్డు ఈ విధంగా క్రాస్ అవుతుందండి. మొట్టమొదటిగా పాలవాగుని క్రాస్ అవుతుంది N15 రోడ్డు బ్రిడ్జి. దానికి సంబంధించినటువంటి పనులు మనం చూసినట్లయితే పూర్తిగా ఇదిగోండి ఈ విధంగా పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఈ పనులన్నీ కూడా ఇప్పుడు రెండో దఫా అమరావతి పనులు మొదలైన తర్వాత జరిగిన పనులు. దీనిపైకి కావాల్సినటువంటి గడ్డర్లని ఇక్కడే నిర్మాణం చేస్తున్నారు. రెడీమేడ్గా నిర్మాణం చేసి ఈ పిల్లర్స్ పైకి వాటిని లిఫ్ట్ చేసి పెడతారండి. అంతటితో బ్రిడ్జి వర్క్ చాలా వరకు కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత స్లాబ్ వేసేసినట్లయితే పూర్తిగా నిర్మాణం పూర్తవుతుంది. ఇదిగోండి ఈ విధంగా వర్క్ అయితే జరిగింది N15 రోడ్డుకి సంబంధించి పాలవాగుని క్రాస్ అయ్యే బ్రిడ్జ్. ఇక తరువాత ఇక్కడ మనం చూడొచ్చండి, ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ ఈ సిరీస్ రోడ్డు కానీ N సిరీస్ రోడ్డు కానీ ఈ పాలవాగుని క్రాస్ అవ్వవు. కానీ ఏంటంటే ఈ పాలవాగ్కి రెండు వైపులా కూడా కమర్షియల్ ప్లేస్లు అయితే ఉంటాయండి. ఈ ప్రాంతంలోనే పుల్లెల గోపీచంద్ గారు కూడా తన బ్యాడ్మింటన్ అకాడమీని కూడా నిర్మించబోతున్నారు. అందువలన ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో మరొక 2 బ్రిడ్జిలను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నది ఒక బ్రిడ్జ్ తాలూకు వర్క్ అండి. ఈ బ్రిడ్జ్ తాలూకు పనులు కనుక మనం చూసినట్లయితే పైలింగ్ వర్క్స్ మరియు పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి ఇక్కడ కావాల్సినటువంటి గడ్డర్లను కూడా నిర్మాణం చేశారు. చూడొచ్చు పిల్లర్ వర్క్ అంతా కూడా పూర్తయిన వెంటనే ఈ గడ్డర్లని ఆ పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసినట్లయితే బ్రిడ్జ్ పనులు చాలా వరకు కంప్లీట్ అవుతాయి. ఇదంతా కూడా మిషనరీ ఇవన్నీ. ఇక తరువాత మరొక బ్రిడ్జిని చూసినట్లయితే ఇది కూడా కమర్షియల్ ప్లేస్ల మధ్య వస్తున్నటువంటి బ్రిడ్జ్ అనండి. ఇదిగో చూడొచ్చు ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్ వర్క్ జరుగుతూ ఉంది. ఇదిగోండి పిల్లర్స్ మనం క్లియర్గా చూడొచ్చు. అలాగే గడ్డర్ వర్క్ కూడా జరుగుతూ ఉందండి రెడీమేడ్గా. ఈ పిల్లర్ వర్క్ పూర్తయిన తర్వాత గడ్డర్లని ఈ పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసినట్లయితే ఈ బ్రిడ్జి పనులు కూడా పూర్తవుతాయి. పనులు అయితే చాలా వేగంగానే జరుగుతూ ఉన్నాయండి. ఇక తరువాత వీడియోని కాస్త స్పీడ్గా మూవ్ చేసుకుందామండి, ఎందుకంటే 22 బ్రిడ్జిలను మనం చూడవలసి ఉంటుంది కాబట్టి కాస్త స్పీడ్గా మూవ్ చేద్దామండి, చెప్పింది మళ్ళీ చెప్పకుండా. చూశారు కదా ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇక తరువాత అండి ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ N14 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో నిర్మాణం చేసినటువంటి బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ 2014-2019లోనే ఈ విధంగా అయితే నిర్మాణం జరిగింది. మొత్తం ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ వర్క్ అంతా కూడా పూర్తయిందండి. ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్ ఏంటంటే మీకు నేను చూపిస్తాను. బాక్స్ గడ్డర్లను అయితే నిర్మాణం చేయాలి. బ్రిడ్జికి 2 వైపులా బాక్స్ గడ్డర్లని నిర్మాణం చేసినట్లయితే ఈ బ్రిడ్జి పని 100% పూర్తయిపోతుంది. ఇప్పుడైతే ఈ బ్రిడ్జి దగ్గర ఎలాంటి పనులు జరగడం లేదండి. 2014-2019లో జరిగిన పనులే ఇప్పటికీ ఈ విధంగా ఉన్నాయి. ఇదిగో ఈ విధంగా అయితే బాక్స్ గడ్డర్లని నిర్మించాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఈ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి అప్డేట్ అండి. N14 రోడ్డు పాలవాగుని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జ్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక తర్వాత అండి
ఈ పాలవాగుని E2 రోడ్డు క్రాస్ అవుతుంది. E2 రోడ్డు ఎందుకు క్రాస్ అవుతుందంటే ఈ పాలవాగు అనేది ఇక్కడ కొద్దిగా మలుపు తీసుకుంటుంది కాబట్టి E2 రోడ్ని క్రాస్ అవుతుందండి. E2 రోడ్ని క్రాస్ అయ్యే దగ్గర ఇదిగో ఈ విధంగా అయితే వర్క్ జరుగుతుంది, పైలింగ్ వర్క్ జరుగుతుంది. ఈ బ్రిడ్జి దగ్గర 2014, 2019లోనే పిల్లర్ వర్క్ అయితే కొద్దిగా కంప్లీట్ అయిందండి. ఇదిగోండి చాలా పెద్ద బ్రిడ్జ్, ఎందుకంటే క్రాస్గా వంకరగా క్రాస్ అవుతుంది కాబట్టి పెద్ద బ్రిడ్జ్. ఇదిగో 2014, 2019లో పిల్లర్ వర్క్ జరిగింది కదా, ఆ వర్క్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. అయితే 2014, 2019లో ఇక్కడైతే గడ్డర్లని ఏమీ నిర్మాణం చేయలేదు. ఇప్పుడు ఆ గడ్డర్ వర్క్ కూడా మొదలైందండి. గడ్డర్లని నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు 2014, 2019లో జరిగినటువంటి పనిని. ఇక తరువాత మరొక బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉందండి. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇది కూడా ఈ కాలువకి రెండు వైపులా రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ కానివ్వండి, కమర్షియల్ ప్లేస్లు ఉండడం వల్ల ఇక్కడ కూడా మరొక బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్ని కనుక మనం చూసినట్లయితే పైలింగ్ వర్క్ జరుగుతుంది, పిల్లర్ వర్క్ జరుగుతుంది, అలాగే ఇక్కడ ఐరన్ వర్క్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఈ బ్రిడ్జిలో పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. ఇదిగో చూడొచ్చు, ఇవన్నీ కూడా ఐరన్ రింగులు, ఇవన్నీ పిల్లర్స్ నిర్మాణంలో వాడేటువంటి మెటీరియల్ ఇదంతా. ఈ విధంగా ఈ బ్రిడ్జ్ దగ్గర అప్డేట్ ఉందండి. ఇక తరువాత మరొక కమర్షియల్ బ్రిడ్జినే మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. దీనికి సంబంధించినటువంటి వర్క్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఈ తెల్లగా వైట్ మార్కులు ఇవన్నీ చూసినట్లయితే ఇప్పుడిప్పుడే పిల్లర్స్ పైలింగ్ వర్క్ మొదలు పెడుతూ ఉన్నారు. చూస్తాను మీకు నేను క్లియర్గా. ఈ మిషనరీ ఇవన్నీ కూడా ఇప్పుడే రావడం జరిగింది. ఇదిగో ఈ ప్రాంతంలోనే పిల్లర్ల నిర్మాణం చేయబోతున్నారు. వాటికి సంబంధించిన మార్కింగ్ ఇవన్నీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి ఇది. ఇక తరువాత మనం ఈ 3 సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గరికి రావడం జరిగిందండి. ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే 2014, 2019లోనే నిర్మాణం చేశారు. ఇదిగో చూడొచ్చు. ఈ బ్రిడ్జిలో ప్రధానంగా ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్ ఏంటంటే ఈ బాక్స్ గడ్డలను అయితే ఇంకా నిర్మించలేదు 2014, 2019లో. ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ పనులు మొదలు కాలేదు, క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. ఆ బాక్స్ గడ్డలకి సంబంధించి పనులు మొదలు కాలేదు, కానీ ఎర్త్ వర్క్ అయితే మొదలు పెట్టారు బాక్స్ గడ్డల నిర్మాణం కోసం. ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. ఇది ఈ 3 సీడ్ యాక్సిస్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర ఈ బ్రిడ్జ్ అండి. 2014, 2019లో నిర్మాణం చేసిన దగ్గర నుంచి వాడుకలోనే ఉంది. వాహనాలు అయితే రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి, చూసారా. ఇక తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దామండి. ఇక తర్వాత ఈ పాలవాగుని E4 రోడ్డు కూడా క్రాస్ అవుతుందండి. ఈ ప్రాంతంలో పాలవాగు అనేది పూర్తిగా క్రాస్ అవుతుంది. క్రాస్ అవడం వల్లనే E3 మరియు E4 రోడ్లు క్రాస్ అవుతూ ఉన్నాయి. ఇదిగోండి E4 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులని కనుక మనం చూసినట్లయితే 2014, 2019లోని పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. దానిపైకి కావాల్సినటువంటి 40 గడ్డలను కూడా నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి ఆ పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి పెట్టారండి. బాక్స్ గడ్డర్ల వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయినటువంటి పరిస్థితి. స్లాబ్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది. చూడాలి ఈ బ్రిడ్జిని మరి ఉంచుతారో తీసివేస్తారో ముందు ముందు చూడాలి. ఇప్పటికైతే ఇక్కడ ఇంకా ఎలాంటి పనులు మొదలు కాలేదు. ఇక తరువాత మనం చూసినట్లయితే ఇదిగోండి చూడొచ్చు, N13 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. దానికి సంబంధించినటువంటి గడ్డర్లని ఇవన్నీ కూడా నిర్మాణం చేశారు. ఈ పనులన్నీ మనం చూస్తున్నటువంటి ఈ వర్కులన్నీ కూడా అమరావతి 2వ దఫా పనులు మొదలైన తర్వాత జరిగినటువంటి పనులేనండి. ఈ గడ్డర్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకాస్త మలుపు తీసుకోవటం వలన ఈ N13 రోడ్డుని అయితే క్రాస్ అవుతుందండి. మనం ఇప్పుడు తుళ్ళూరు దగ్గరగా ఉన్నాము. మొత్తం పైలింగ్ వర్క్స్ మరియు పిల్లర్ వర్క్ ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికి మనం 10 బ్రిడ్జిలను అయితే చూసామండి. 10 బ్రిడ్జిల వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉందో చూసాము. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్దామండి. ఇక ఇక్కడ కూడా మరొక 2 కమర్షియల్ బ్రిడ్జిలను అయితే నిర్మాణం చేయబోతున్నారండి. ఇదిగో వాటికి సంబంధించినటువంటి వర్కులను చూసినట్లయితే అవి కూడా ఈ విధంగా పైలింగ్ వర్క్స్ మరియు పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి పిల్లర్ వర్క్ జరుగుతుంది, చూసారా. ఇది ఒక బ్రిడ్జికి సంబంధించి పిల్లర్ వర్క్ అండి. ఈ కమర్షియల్ బ్రిడ్జిలు అనేవి
ఇంచుమించుగా 300 మీటర్లకి ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఎందుకంటే మొత్తం రిటర్నబుల్ ఫ్లాట్స్, కమర్షియల్ ప్లేసులు కాబట్టి ఉండేటువంటి ప్రజలకి అనుకూలంగా ఈ పాలవాగుని దాటడం కోసం మరియు రాబోయే రోజుల్లో పర్యాటకంగా కూడా ఈ పాలవాగుని డెవలప్ చేస్తారు కాబట్టి ఈ విధంగా బ్రిడ్జిలను అయితే నిర్మాణం చేస్తున్నారండి. మరొక బ్రిడ్జిని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా పైలింగ్ వర్క్ జరుగుతూ ఉంది. పిల్లర్ వర్క్, పైలింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ 2 బ్రిడ్జిల దగ్గర ఇంకా గడ్డర్ల నిర్మాణం అయితే మొదలు పెట్టలేదు. సన్నాహకాలు జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇక తర్వాత అండి మనం ఇప్పుడు ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ ఐకానిక్ టవర్ల మధ్యలో నుంచి ఈ విధంగా అయితే పాలవాగుని తవ్వుతారు. ఇక్కడ N12 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇదిగో ఈ N12 రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర పనులను మనం చూసినట్లయితే ఇదంతా కూడా అండి పిల్లర్ వరకు కంప్లీట్ అయింది. గడ్డర్లను కూడా నిర్మాణం చేసి పెట్టారు. ఇవన్నీ కూడా అమరావతి 2వ దఫా పనులు మొదలైన తర్వాత జరిగినటువంటి పనులే ఇవన్నీ. చూపిస్తాను మీకు గడ్డర్లను కూడా. అదిగోండి గడ్డర్లు అన్నీ 40 గడ్డర్లని నిర్మాణం చేసి పెట్టారు. ఆ గడ్డర్లని ఈ పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి పెట్టడానికి ఈ విధంగా అయితే రోడ్డు మార్గాన్ని ఈ ప్రొక్లైనర్ చేస్తూ ఉందండి. చాలా వేగంగా జరుగుతుంది ఈ బ్రిడ్జి తాలూకు పనులు. N12 రోడ్డు కూడా చాలా వేగంగా నిర్మాణం జరుగుతుందండి. అది తర్వాత వీడియోలో చూద్దాము. ఇక అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగోండి ఇప్పుడు మనం N11 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ పనులని మనం చూసినట్లయితే ఇదిగోండి 2014, 2019లోనే పిల్లర్ వర్క్ అంతా పూర్తయిపోయింది. అయితే దీనిపైకి కావాల్సినటువంటి 40 గడ్డర్లను కూడా నిర్మాణం చేసి పెట్టారు. అయితే పనులు అర్ధాంతరంగా ఆగిపోవటం వలన అవి ఎక్కడివక్కడే ఉండిపోయాయి. అవన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా డిస్మాండిల్ చేసి ఇప్పుడు మరలా కొత్త గడ్డర్లను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించినటువంటి వర్క్ని మనం చూస్తూ ఉన్నాం. అదిగో దూరంగా గడ్డర్లను కూడా నిర్మాణం చేశారు. కనిపిస్తుంది కదండి, గడ్డర్లను కూడా నిర్మాణం చేశారు. అతి తొందరలో ఈ పిల్లర్స్ పైకి ఆ గడ్డర్లని లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసినట్లయితే ఈ బ్రిడ్జ్ వరకు దాదాపుగా కంప్లీట్ అవుతుంది. చూడొచ్చు. ఇక తరువాత మనం N10 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జ్ తాలూకు పనులను మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా పైలింగ్ వర్క్స్, పిల్లర్ వర్క్స్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి. అలాగే వీటిపైకి కావాల్సినటువంటి గడ్డర్లను కూడా ప్యారలల్గా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. చకచక ఇవన్నీ చూడొచ్చు. ఇదంతా కూడా పిల్లర్ వర్క్, పైలింగ్ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు N10 రోడ్డు పాలవాగుని క్రాస్ అయ్యే దగ్గర ఉన్నామండి. అక్కడ బ్రిడ్జి తాలూకు పనులని మనం చూస్తూ ఉన్నాం. ఇక తరువాత N9 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడికి రావడం జరిగిందండి. ఇదిగో బ్రిడ్జ్ పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. జరగడం కాదండి, ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. మొత్తం పూర్తయిందండి. 2014, 2019లోనే ఈ బ్రిడ్జి తాలూకు పనులు 70% పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అమరావతి పనులు 2వ దఫా మొదలైన తర్వాత ఆ కొద్దిగా పనిని కూడా కంప్లీట్ చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ బాక్స్ గడ్డలన్నీ కూడా ఇప్పుడు 2వ దఫా పనులు మొదలైన తర్వాత నిర్మాణం చేశారండి. ఇక ఈ బ్రిడ్జిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్ ఏంటంటే డివైడర్ల నిర్మాణం. ఈ డివైడర్లను కూడా నిర్మాణం చేసినట్లయితే పూర్తిగా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే పూర్తవుతుంది. చూడొచ్చు ఈ బ్రిడ్జి పైన రాకపోకలు కూడా సాగిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా పూర్తయినటువంటి బ్రిడ్జు పాలవాగు పైన ఇదని మనం చెప్పుకోవచ్చు. ఇక తరువాత మనం N8 రోడ్డు పాలవాగుని క్రాస్ అయ్యే దగ్గరికి రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ N8 రోడ్డు అనేది మందడం గ్రామం మధ్యలో నుంచి వెళ్ళడం వలన ఆ రోడ్డు పనులు అయితే ఇంకా మొదలు కాలేదండి. అలాగే ఈ పాలవాగు అనేది మందడం గ్రామంలో చాలా ఏళ్ళని క్రాస్ అవుతూ వెళ్తుంది. అందువలన ఈ ప్రాంతంలో ఈ పాలవాగును కూడా తవ్వడం కొద్దిగా ఆపారు. అందువలన ఇక్కడ బ్రిడ్జ్ తాలూకు పనులు కూడా ఏవి మొదలు కాలేదు. ఈ కారు వెళ్తుంది కదా, ఇదేనండి N8 రోడ్డు. ఇక్కడ ఎలాంటి పనులు జరగలేదు. కాకపోతే దగ్గరగా ఈ పాలవాగును తవ్వుకుంటూ వచ్చారు, కానీ ఇంకా చాలా వెడల్పుగా తవ్వవలసి ఉంటుంది. ఇదిగోండి ఈ బోర్డర్లో ఉండే ఇల్లులు చాలా వరకు అయితే ఈ పాలవాగులో కలుస్తాయి కాబట్టి అలా వదిలేశారు. ఇక తర్వాత అండి మనం
N7 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడికి రావడం జరిగింది. అక్కడ బ్రిడ్జ్ పనులని మనం చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ పనులు కూడా అమరావతి రెండో దఫా పనులు మొదలైన తర్వాత జరిగినటువంటి పనులే ఇవన్నీ. ఇక్కడ పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది, ఇంకా పూర్తిగా అవ్వలేదులే, కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. అలాగే గడ్డర్ల నిర్మాణం కూడా దూరంగా చేశారు, చూడొచ్చు దూరంగా చేశారు. ఇంకా రెండు వైపులా గడ్డర్ల నిర్మాణం అయితే చేశారండి. ఇక్కడ ప్రధానంగా ఆగినటువంటి పని ఏంటంటే ఇదిగోండి పిల్లర్ వరకు బ్యాలెన్స్ ఉందని చెప్పాం కదా. ఎందుకు బ్యాలెన్స్ ఉందంటే ఇక్కడ ఒక ఐరన్ టవర్ ఎలక్ట్రికల్ టవర్ అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డుగా వస్తుందండి. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అడ్డుగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకా పిల్లర్ వరకు బ్యాలెన్స్ ఉంది. ఇదిగో చూసారా, ఈ ఎలక్ట్రికల్ టవర్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డుగా వస్తుందండి. ఈ టవర్ని తొలగించిన తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అయితే పూర్తి చేస్తారు. అప్పటి వరకు ఈ విధంగానే ఉంటుంది. ఇక తర్వాత ముందుకు వెళ్ళి చూద్దామండి. మరొక కమర్షియల్ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేయబోతున్నారండి. ఇదిగో ఈ ప్రాంతంలోనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి నెంబర్ ఎంతో తెలుసా అండి? 19వ బ్రిడ్జి నెంబర్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగోండి ఇక్కడ ఈ పాలవాగుని మొత్తం డ్రెడ్జింగ్ మిషన్ ద్వారా డ్రెడ్జింగ్ చేశారండి, లోతుగా తవ్వారు. ఇప్పుడైతే ఈ విధంగా ఈ బ్రిడ్జికి సంబంధించి వర్క్ అయితే మొదలైంది. ఈ మిషనరీలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు, ఇప్పుడే మొదలైంది, చూస్తున్నారు కదా. ఇక తర్వాత ముందుకు వెళ్ళి చూద్దామండి. N6 రోడ్డు, ఈ N6 రోడ్డే విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది, చూడొచ్చు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. వాహనాలు రాకపోకలు కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే N6 రోడ్డు, విజయవాడ వెస్ట్ బైపాసే N6 రోడ్ అండి. ఈ విధంగా అయితే జరిగింది. ఇక తరువాత మనం ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ని దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పాలవాగు అనేది క్రాస్ తిరుగుతుందండి. క్రాస్ తిరగడం వలన E5 రోడ్డుని క్రాస్ అవుతుంది. ఈ E5 రోడ్డుని క్రాస్ అయ్యే దగ్గర చూడండి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. మొత్తం పైలింగ్ వర్క్స్ మరియు పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం మొత్తం చూస్తే టైం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు నేను వివరంగా చెప్తూ ఉన్నాను. చూడొచ్చు పనులైతే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఈ మిషనరీలు ఇవన్నీ చూసినట్లయితే చూస్తున్నారు కదండి. చూసారా, కాంక్రీట్ వర్కులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక తరువాత N5 రోడ్డు పాలవాగుని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం అయితే మనం చూస్తున్నామండి. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయిందండి. ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 2014, 2019లో 70% పనులు అయితే పూర్తయిపోయాయి. ఇప్పుడు ఆ 30% పనులని పూర్తి చేశారు. ఈ బ్రిడ్జిలో ప్రధానంగా ఆగినటువంటి వర్క్ ఏంటంటే డివైడర్ల నిర్మాణమేనండి బ్రిడ్జి పైన. అది కూడా చాలా చకచకా జరుగుతుంది. మరియు బ్రిడ్జ్ అప్రోచ్ పనులు ఎర్త్ వర్క్, కొద్దిగా కాంక్రీట్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. అది కూడా పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అండి. చూడొచ్చు ఈ బ్రిడ్జ్ తాలూకు పనులు, ఇది కూడా పూర్తయింది. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో మనం ఇప్పుడు 22 బ్రిడ్జిల వర్క్స్ అప్డేట్ని అయితే చూసామండి. మొత్తం 22 బ్రిడ్జిలలో 3 బ్రిడ్జిల నిర్మాణం అయితే పూర్తిగా పూర్తయిందండి. N9 బ్రిడ్జు మరియు N5, N6 ఈ బ్రిడ్జిలు అయితే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయండి. అలాగే N14 మరియు E3 రోడ్డు బ్రిడ్జిలు అయితే మనం చూసాం కదా, సీడాక్సిస్ రోడ్డు. ఈ బ్రిడ్జిలు అయితే 2014, 2019లోనే 60% అయితే కంప్లీట్ అయ్యాయి. మిగిలినవి ఇంకా మొదలు కాలేదు, ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇక మిగిలినవి కమర్షియల్ ఏరియాల మధ్య వచ్చేటువంటి బ్రిడ్జిలు మొత్తం 7 అయితే అవన్నీ కూడా పైలింగ్ వర్క్స్ మరియు పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి. ఈ విధంగా అయితే మనం పాలవాగు పైన వచ్చేటువంటి బ్రిడ్జిల పనులైతే చూసామండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. నేను వీడియో చివరనే అడుగుతాను, కష్టపడి మాత్రమే ఫలితం అడుగుతాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అని. వీడియో మొదలైన దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని విసిగించి మీ కాన్సన్ట్రేషన్ని దెబ్బ తిననివ్వనండి. చూస్తున్నారు కదా, మొత్తం N సిరీస్ రోడ్లు 11 అయితే ఈ సిరీస్ రోడ్లు 4 ఈ పాలవాగుని క్రాస్ అవుతాయి. అందరికీ మరొక్కసారి నమస్కారం అండి.